అందరికీ నమస్కారం. నా పేరు రమ. 'ఐ హేట్ మై వైఫ్' 108వ భాగం. రచయిత జె. సుజాత గారు. వాడికి నచ్చాలి కదరా! అటు నా మేనకోడలు, ఇటు ఈశ్వరి మేనకోడలు ఉన్నా వాడు వద్దని అంటున్నాడు. మరి దక్షను అని విజయ్ వైపు చూస్తారు విమల్ గారు. ఇంక చెప్పాల్సిన టైం వచ్చిందన్నట్టుగా. డాడీ, నేనెప్పటినుంచో దక్షను ప్రేమిస్తున్నా. కానీ తను మాత్రం ఈ మధ్యనే ఒప్పుకుంది. ఇక మీకిష్టమైతే మేం పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాం అని ఉన్న విషయాన్ని క్లారిటీగా చెప్పేస్తాడు విజయ్. అయితే నువ్వు లవ్ చేస్తున్న విషయం వీళ్ళందరికీ ముందు తెలిసాకే పేరెంట్స్ అయిన మాకు ఇప్పుడు చెప్పావన్నమాట అని విమల్ గారు సీరియస్‌గా అనగానే, రేయ్! మాకు ఇప్పుడే తెలిసిందిరా అభి చెప్పాడు. వాడేం ముందు మాకు చెప్పలేదు. ఎందుకురా అలా వంకరగా మాట్లాడతావని వినయ్ గారు సీరియస్ అవుతారు. మీరు కొంచెం సేపు మాట్లాడకండ్రా అని వినయ్ గారి వైపు చూసి అన్న విమల్ గారు, అయితే యాజ్ ఎ పేరెంట్స్‌గా మాకిష్టం లేకపోతే ఆ అమ్మాయిని మర్చిపోతావా? మేము చూపించిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? అనగానే అందరూ ఒక్కసారిగా షాకవుతారు. ఏవండీ, ఏం మాట్లాడుతున్నారు? వాడికి ఆ అమ్మాయి ఇష్టమంటే మీరు వేరే అమ్మాయి అని అంటారేంటి? అని ఈశ్వరి గారు అనేసరికి ఆవిడని ఆపు అన్నట్టుగా చెయ్యి చూపించి, నువ్వు చెప్పరా? ఆ అమ్మాయిని కాకుండా వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటావా? లేదు. మీరా అమ్మాయిని మీ కోడలుగా యాక్సెప్ట్ చేస్తే ఓకే. తననే పెళ్లి చేసుకుంటా. లేదంటే నా లైఫ్‌లో వేరే అమ్మాయి, పెళ్లి అవి 2 ఉండవు అని విజయ్ అనేసరికి అతని వైపే కొద్దిసేపు సీరియస్‌గా చూసిన విమల్ గారు, నాకు ఆ అమ్మాయి కోడలుగా రావడం ఇష్టమే అనేసరికి అందరూ ఒక్కసారిగా నిట్టూర్పు విడిచి టెన్షన్ నుంచి రిలీఫ్ అయి చంపేశావు కదరా! అని నవ్వుతారు. నిజంగా కొద్దిసేపు టెన్షన్‌తో చంపేశారు అంకుల్. నిజంగా మీరు ఈ పెళ్లికి ఒప్పుకోకపోతే నేనే వాళ్ళకి సీక్రెట్‌గా రిజిస్టర్ మ్యారేజ్ చేసేద్దును అని ఐసు నవ్వేసరికి, నేను మీ నాన్నకి తెలియకుండా మీ అత్తతో నా ఫ్రెండ్ పెళ్లి చేస్తే, నువ్వు నా కళ్ళు కప్పి నా కొడుకు పెళ్లి చేస్తావా? వాటమ్మా ఐసు అని విమల్ గారు డ్రమాటిక్‌గా అనగానే, రివెంజ్ అంకుల్ రివెంజ్. డైరెక్టర్ గారు లవ్ చేయక చేయక ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఆ అమ్మాయితో చీవాట్లు తిని, కాలేజ్ దగ్గర మాటు వేసి, కాళ్ళ వేళ్ళ పడి బ్రతిమలాడి ఆ అమ్మాయిని ఒప్పిస్తే మీరెలా నో అంటారసలు? మా డైరెక్టర్ గారు వెనక ఎవరు లేరనుకుంటున్నారా ఏంటి? పాపం కదా మా డైరెక్టర్ గారు. ప్లీజ్ యేసు, నిజంగా నువ్వు పాపం అంటే నా మీద నాకే జాలి వేస్తోంది. ఇంకా వదిలేయవా అని విజయ్ రిక్వెస్ట్‌గా అనేసరికి, సర్లే ఈ తియ్యని వేడుక చేసుకోవడానికి ఏదైనా స్వీట్ చేసి తీసుకొనొస్తా అని ఐసు కిచెన్‌లోకి వెళ్తుంది. కొద్దిసేపటికి పాయసం చేసి అందరికీ బౌల్స్‌లో వేసి ఇస్తే, దాన్ని అందరూ తింటూ రేపు మధ్యాహ్నం భోజనాలయ్యాక అందరం మా ఊరు స్టార్ట్ అవుదాం. అందరూ బట్టలు ప్యాక్ చేసుకోండి అని వినయ్ గారు అంటూ, రేయ్! నువ్వు ఫారిన్ మీటింగ్ క్యాన్సిల్ చేసుకో అని విమల్ గారితో అంటారు. ఇంక దక్ష కూడా రావడంతో కొద్దిసేపు మాట్లాడుకున్న అందరూ ఈవినింగ్ అయ్యేసరికి విజయ్ వాళ్ళు వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతే ఆనంద్‌తో పాటు దక్ష కూడా వెళ్ళిపోతుంది. ఐసు రూమ్‌లోకొచ్చేసరికి బాల్కనీలో ఉన్న అభి ఫోన్‌లో ఎవరితోనో మాట్లాడుతూ ఉండడం చూసి అభి గారు అని పిలుస్తుంది. ఆమె పిలుపుకి నేను తర్వాత కాల్ చేస్తాను అని కాల్ కట్ చేసి ఐసు దగ్గరికొచ్చిన అభి ఆమెను వెనక నుంచి హత్తుకుంటూ, ఏంటి మిర్చి, నన్ను మిస్ అవుతున్నావా? అని అడుగుతూ టాప్ లోపలికి చెయ్యి పెట్టి ఆమె నడుంపై వేలితో ముగ్గులు వేస్తూ అడుగుతాడు. మిమ్మల్ని నేనేం మిస్ అవ్వలేదు కానీ ముందు మీరు అక్కడ చెయ్యి తీయండి. నాకేదోలా ఉందని నాభి చుట్టూ వేలుతో కొలుస్తున్న అభి చేతిని వెనక్కి లాగుతుంది ఐసు. ఏదోలా అంటే ఫీలింగ్స్ వస్తున్నాయా? అని అడుగుతూ చెవిపై ముద్దు పెడుతున్న అభి మాటలకు ఆమె బుగ్గలు ఎర్రగా అయితే ఒక్కసారి అభికి దూరం జరిగిన ఐసు, నేను గీతు దగ్గరికి వెళ్తున్నా. అది చెబుదామనే వచ్చా అని నవ్వుతూ నైట్ చెప్తాను నా ఫీలింగ్స్ గురించి అని అభిని చూసి కన్ను గీటుతూ రూమ్ నుంచి బయటకు పరుగున పెడుతుంది ఐసు. వెళ్తున్న ఆమెను చూసి నవ్వుకుంటాడు అభి. బయట గార్డెన్‌లో ఉన్న శివ దగ్గరికి వెళ్ళిన ఐసు, అన్నయ్య బయటికి వెళ్దాంరా అని అంటే, ఎక్కడికిరా అని అంటాడు శివ. గీతు దగ్గరికి. రేపు దాన్ని కూడా ఊరు రమ్మని చెబుదామంటే ఫోన్ కలవడం లేదు. డైరెక్ట్‌గా కలిసి వద్దామని. ఏ నువ్వు ఫ్రీగా లేవా? అని ఐసు శివ వైపు చూస్తూ అడుగుతుంది. ఐసు అది అని నానుస్తున్న శివ, ఈసారికి నేను రానురా. గీతు కూడా రాదు అని అనేసరికి, నువ్వెందుకు రావు? అది రాదని నువ్వెలా చెప్తున్నావు? అసలు మీ ఇద్దరు ఎందుకు అదోలా ఉన్నారు? అని ఐసు అనేసరికి, ముందు టెన్షన్‌తో తడబడిన శివ, మేమెలా ఉంటాం ఐసు, బాగానే ఉన్నాం కదా! నాకు ఆఫీస్‌లో అర్జెంట్ వర్కుంది. నైట్‌కి స్టార్ట్ అవుదాం అనుకుంటున్నా. ఇంకా గీతూకి అయితే ఎగ్జామ్స్ టెన్షన్. అయినా తన ఫోన్ రిపేర్ వచ్చిందని అంది. అందుకే కలవడం లేదేమో. నాకు లేవా ఎగ్జామ్స్? అయినా 2 రోజులే కదా అన్నయ్య. నువ్వంటే పోనీ అర్జెంట్ వర్క్ అంటున్నావు. దానికిప్పుడు ఎలాగో దసరా హాలిడేస్ ఉంటాయి కదా! 2 రోజులకు ఏమీ అవ్వదురా. దాంతోనే నేను మాట్లాడతాను అని శివ చెప్తున్నా వినకుండా బైక్‌పై శివతో పాటు స్టార్ట్ అయిన ఐసు కీతు ఇంటికి వెళ్తుంది. తను వెళ్ళేసరికి బట్టలు దండెంపై ఆరేస్తూ ఉన్న కీతు గేట్ దాటి లోపలికొస్తున్న ఐసుని చూస్తుంది. ఎప్పుడొచ్చావు ఐసు? నిన్నెప్పుడో వచ్చా గానీ నీ ఫోన్ ఏదని సీరియస్‌గా అడుగుతుంది ఐసు. ఏ? ఎందుకు?
నీ ఫోన్ పోయిందంట కదా! బయట అన్నయ్య ఉన్నాడు. రిపేర్ చేయించి తీసుకొని వస్తాడు అని ఐసు అనేసరికి గేట్ దగ్గర ఉన్న శివని చూస్తూ సీరియస్‌గా పెట్టిన ఫేస్‌తో ఏం అవసరం లేదు. నా ఫోన్ ఏమీ పోలేదు. ఒకవేళ రిపేర్ వచ్చినా నాన్న బాగు చేయిస్తారు. వేరెవరో బాగు చేయించాల్సిన అవసరం లేదు అని శివకి వినపడేలా గట్టిగా అంటుంది కీతు. ఏయ్! ఏమైందే నీకు? ఎందుకలా పుల్లవిరుపుగా మాట్లాడుతున్నావు? వేరెవరో ఏంటి? అన్నయ్యే కదా బాగు చేయించేది. మీ అన్నయ్యయితే నీ ఫోన్‌ని రిపేర్ చేయించుకో. నాది అవసరం లేదని కోపంగా మాట్లాడుతున్న కీతు మాటలకు వీళ్ళిద్దరి మధ్య ఏదో అయింది. అందుకే ఇలా ఉన్నారని అర్థం చేసుకున్న ఐసు వాళ్ళ మధ్య ఉన్న దూరం తగ్గి ఇదివరకట్లా ఉండాలి అంటే తప్పకుండా వీళ్ళను కూడా మాతో పాటు తీసుకొని వెళ్ళాలని ఫిక్స్ అయిన ఐసు ఆంటీ ఎక్కడ అని అడుగుతూ లోపలికి వెళ్తుంది. లోపలికి వెళ్ళిన ఐసు ఒక పావు గంటకి బయటికొస్తే గేట్ దాటి డైరెక్ట్‌గా వచ్చి శివ బైక్ ఎక్కుతుంది. ఆమె వెనకే కీతు వస్తుందేమో ఒకసారి చూద్దాం అన్నట్టు శివ వెనక్కి చూస్తుంటే అన్నయ్య బైక్ స్టార్ట్ చెయ్యి అని కోపంగా అరుస్తుంది ఐసు. ఏమైందిరా? అని అడుగుతూనే బైక్ స్టార్ట్ చేసిన శివ అది రానని చెప్పిందా? ఎందుకురా అంత కోపంగా ఉన్నావు? ఒకవేళ కీతు ఎక్కడ నిజం చెప్తే అందుకు ఐసు అలా కోపంగా ఉందేమో అని గుండెలు చేత్తో పట్టుకొని భయంగా అడుగుతాడు శివ. దాని గురించి ఇంక నాతో మాట్లాడకన్నయ్య అని ఐసు అనేసరికి ఇంకా ఎక్కువ మాట్లాడకుండా సైలెంట్‌గా ఉంటాడు శివ. కానీ తన మనసేమీ బాగోదు. ఏదో తప్పు చేశాను, తొందరపడ్డాననే ఫీలింగ్ అతన్ని నిలువెల్లా దహిస్తూ ఉంటే కీతు అలా మాట్లాడకుండా తనని అవాయిడ్ చేయడం తన మనసుకి తీసుకోలేకపోతున్నాడు శివ. ఇప్పుడు తన చెల్లి దృష్టిలో తన అన్నలు ఎప్పుడూ పరాయి అమ్మాయిలతో అసభ్యంగా ప్రవర్తించని గుడ్ క్యారెక్టర్ ఉన్నవాళ్ళు. అలాంటిది ఇప్పుడు తన చెల్లికి తన గురించి తెలిస్తే అన్నను ఒక హీరోలా చూసే తన చెల్లి తన గురించి చిన్న మాట తప్పుగా అన్నా తట్టుకోలేడు. కీతు తను ఒకరినొకరు ఇష్టపడుతున్నా అలా తనకిష్టం లేకుండా తన ఒంటిపై చెయ్యి వేయడం కరెక్ట్ కాదు అనిపించిన శివ రిగ్రెట్ ఫీల్ అవుతూ ఉంటాడు. ఐస్ క్రీమ్ పార్లర్ దగ్గర ఆపిన శివ ఐసుతో పాటు లోపలికి వెళ్తాడు. తన చెల్లికి ఇష్టమైన ఫ్లేవర్ ఆర్డర్ ఇచ్చిన శివ ఐసు ఇంకా కోపంగా ఉండడం చూస్తాడు. అదేమంది ఐసు అని చిన్నగా అడుగుతాడు. దానికి కొవ్వు పెరిగిందన్నయ్య. దాని గురించి నాతో మాట్లాడకు అని కోపంగా అంటున్న ఐసు చెయ్యి పట్టుకున్న శివ అది నా మీద కోపంగా ఉంది ఐసు. దాన్ని ఏమనకు. దాని కోపానికి కారణం నేనే అని శివ అనగానే అసలు మీ ఇద్దరి మధ్య ఏం జరిగిందన్నయ్య? అదెందుకు కోపంగా ఉందో తెలుసా నీ మీద? అది నిన్ను చిన్నప్పటి నుంచి ప్రేమించి నువ్వు కాదన్నా వినకుండా నీ ప్రేమను గెలుచుకుంది. దానికి నువ్వంటే పిచ్చిష్టం. అలాంటిది అది ఏమందో తెలుసా అని ఐసు అనగానే ఏమందన్నట్టుగా ఐసు వైపు చూస్తాడు. మీ అన్నయ్యకి వేరే అమ్మాయిని చూసి పెళ్లి చెయ్యి ఐసు. నాకు మీ అన్నయ్యకి సెట్ అవ్వదు. నాకు కొన్ని బాధ్యతలున్నాయి. నాకీ ప్రేమ, పెళ్లి ఇవేవి సెట్ అవ్వవు. నా వల్ల మీ అన్నయ్య హ్యాపీగా ఉండడు అని అన్నది. ఎందుకు అదలా అంది అన్నయ్య? నాకైతే ఆ మాట వినగానే చాలా కోపం వచ్చింది. దాన్ని చెడమడ తిట్టి వచ్చేసా. అసలు హ్యాపీగా ఉండడం అంటే ఏంటి? తన దృష్టిలో అరే! అన్నీ ఓకే అన్నాక, పెద్దమ్మ, పెదనాన్న ఓకే అన్నాక, ఇప్పుడు దానికి పెళ్లి, ప్రేమ పడవని వేరే అమ్మాయిని చూసుకోండని ఎంత ఈజీగా చెప్తోంది అని అంటూ నైసు మాటలు విన్న శివకు అయితే ఒక్కసారిగా గుండె ఆగినంత పనయింది. తను చేసిన తప్పుకి తనెలా బాధపడుతున్నాడో కీతు కూడా అలాగే బాధపడుతుంది. తన మీద కోపంగా ఉందని అనుకున్నాడే కానీ, ఇలా తనతో ఉన్న లవ్‌ను కట్ చేసుకునే ఉద్దేశంలో ఉందని అనుకోని శివకు ఐసు మాట వినగానే గుండె పెట్టేసినట్టుగా అయిపోయింది. నిజంగా అది నేను లేకుండా ఉండగలదా? అరె! ఎంత ప్రేమించింది నన్ను. నేను కాదు, వద్దు అన్నా వినకుండా నా వెనక పడి నన్ను దాని ప్రేమలో పడేలా చేసి, ఈరోజు అంత ఈజీగా ఆ మాట ఎలా అంది? నిజంగానే నన్ను వదిలేస్తుందా? అని అనుకున్న శివ నో! అది లేకుండా నేను ఉండలేను. ఏదో ప్రేమించిన అమ్మాయిగా తొందరపడి కొంచెం అడ్వాంటేజ్ అయ్యా. ఆ మాత్రానికే అంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటుంది? లేదు. తనతో నేను ఈరోజే మాట్లాడాలి. అసలు అలా ఎందుకు అందో అడగాలని అనుకున్న శివ ఇంకా కీతుని ఏదో అంటున్న ఐసు చేతిపై చెయ్యి వేసిన శివ ప్లీజ్ ఐసు తననేమనకు. నేను తనతో మాట్లాడతానని ఆర్డర్ పెట్టిన ఐస్ క్రీమ్ రావడంతో ఐసు ముందు పెడతాడు. నువ్వు తినవా అన్నయ్య? నాకొద్దైసు డల్‌గా ఉన్న శివ ఫేస్ చూసిన ఐసు ప్లీజ్ అన్నయ్య. మీ ఇద్దరు ఇలా ఉంటే నాకేదోలా ఉంది. మీ ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లమ్ ఉన్నా త్వరగా సార్ట్ ఔట్ చేసేసుకోండి అన్నయ్య అని అన్న ఐసు తనకి కూడా తినాలని అనిపించగా ఏదో కొద్దిగా కెలికి ఇంక వెళ్దామని బయటికి వచ్చేస్తారు ఇద్దరు. ఐసుని ఇంట్లో డ్రాప్ చేసిన శివ చిన్న పని ఉంది చూసుకొని వచ్చేస్తాను అని ఐసుకి చెప్పి కీతు దగ్గరికే వెళ్తాడు ఫ్రెష్ అవ్వడానికి. వాష్‌రూమ్‌లోకి వెళ్ళిన దక్ష వచ్చేలోపే ఆగకుండా రింగ్ అవుతున్న ఫోన్ చేతిలోకి తీసుకొని చూస్తే అది విజయ్ నుంచి వస్తున్న వీడియో కాల్. ఇప్పుడే కదా డ్రాప్ చేసి వెళ్లారు. ఈలోపు మళ్ళీ ఏం గుర్తొచ్చిందనుకుంటూ గుండెల వరకు టవల్ కట్టుకొని ఉన్న ఆమె కెమెరా ఆఫ్ చేసి ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్‌లో పెట్టి ఫోన్ బెడ్ మీద పెట్టి
వార్డ్రోబ్‌లో ఉన్న తన నైట్ డ్రెస్ తీసుకోవడానికి వెళ్తుంది. కాల్ లిఫ్ట్ చేసినా కనపడని నెచ్చని ఫేస్‌కి ఓయ్! ఉన్నావా? అని అడుగుతాడు. ఉన్నా అని ఆమె సమాధానం ఇస్తే మరి కెమెరా ముందుకు ఆఫ్ చేశావే? ఎందుకంటే నేను డ్రెస్ వేసుకుంటున్నా కాబట్టి. అయితే కెమెరా ఆన్ చేయాలి కానీ ఆఫ్ ఎందుకు చేశావే? చెప్పు తెగుద్ది. ఏయ్! మనం లవర్స్‌మే. ఇంకా పెళ్లి చేసుకోలేదు. అబ్బా! ఇంత టఫ్‌గా ఉన్నావేంటే? నేనంతేలే కానీ ఎందుకు ఇప్పుడు ఫోన్ చేశారో చెప్పండి. ఉఫ్! అదే రేపు ఊరు వెళ్తున్నాం కదా! త్వరగా రెడీ అవ్వమని చెప్పడానికి. లగేజ్ ఇప్పుడే ప్యాక్ చేసేసుకో. సరే. అసలు నాకు రావాలని లేదు విజయ్ గారు. కానీ ఐసు కోసమే రావాల్సొస్తుంది. నేనైతే ఎస్పెషల్లీ నీకోసమే వస్తున్నా. అయినా ఆనంద్ కూడా వస్తున్నాడుగా. సరే బాయ్. నేను బాగా సర్దుకోవాలి. అన్‌రొమాంటిక్ అమ్మాయివి. నాకే దొరికావు కదే! 2 జతలు సర్దడానికి ఎంత టైం కావాలి? కొంచెం సేపు నాతో మాట్లాడొచ్చు కదా! నాకు నిద్రొస్తోంది. సో, బ్యాగ్ సర్ది పడుకోవాలి. సరే. సరే. బాయ్ అని విజయ్ విసుగ్గా కాల్ కట్ చేస్తే దక్ష నవ్వుకుంటుంది. ఓయ్ మిర్చి ఎప్పుడొచ్చావు? అని వాష్‌రూమ్ నుంచి బయటకొచ్చిన అభి బెడ్‌పై కూర్చొని ఏదో దీర్ఘంగా ఆలోచిస్తున్న ఐసుని చూసి అడుగుతాడు. అయ్యాయా పెత్తనాలు అని అంటూనే డల్‌గా ఉన్న ఐసుని చూసి ఆమె పక్కన కూర్చొని ఏమైంది మిర్చి అలా ఉన్నావు? శివ, అన్నయ్య, కీతు మధ్య ఏదో వార్ జరుగుతోంది అభి గారు. లవర్స్ అన్నాక, కపుల్స్ అన్నాక చిన్న చిన్న గొడవలు సహజమే కదా! ఇది చిన్న గొడవ అని నేను అనుకోవడం లేదు అని అన్న ఐసు అభి వైపు తిరిగి నాకు కీతు వదినగా కావాలి అభి గారు. ఆల్రెడీ అయిపోయినట్టే కదా! పెళ్లొక్కటే కాలేదు. అదే ఇప్పుడు డౌట్‌గా ఉంది అని అన్న ఐసు కీతు తనతో అన్న మాటల గురించి అభికి చెప్పి నిజంగా అన్నయ్య అది ఒకరినొకరు ఇష్టపడుతున్నారని నాకు తెలిసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపించిందో తెలుసా? ఫ్రెండ్స్‌గా ఉన్న మేము వదిన మరదళ్ళం అవుతాము అని ఎప్పటికీ కలిసే ఉంటామని నేననుకుంటే అది అలా చేయడం నాకేం నచ్చలేదు అభి గారు. నిజంగా నాకు పీకల వరకు కోపంగా ఉంది. దాని మీద దొంగ మొహంది. అది నేను చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ మీకు తెలుసా? నా గురించి అన్నయ్యల తర్వాత పూర్తిగా తెలిసింది దానికి మాత్రమే. శ్వేత నాకు వదిన అని అనుకున్నప్పుడు కూడా అంత ఎక్సైట్‌మెంట్‌గా అనిపించలేదు నాకు. ఎందుకంటే మనం ఆల్రెడీ మేనత్త, మేనమామ పిల్లలం. కానీ అది కూడా నా ఫ్యామిలీలో ఒకటవుతుంది అని ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానో తెలుసా? పెద్దమ్మ, పెదనాన్నను కూడా ఒప్పించా అని అంటున్న ఐసు మీరు ఒక్కసారి దాంతో మాట్లాడొచ్చు కదా అభి గారు. మీరు చెప్తే అది వింటుంది అని అంటున్న ఐసు చేతిని తన చేతుల్లోకి తీసుకున్న అభి అది వాళ్ళ పర్సనల్ కదా ఐసు. వాళ్ళ మధ్య అసలు గొడవ ఏంటో మనకి తెలియదు. అయినా ముందు వాళ్ళిద్దరిని ఒకసారి మాట్లాడుకోనివ్వు. శివ తనని కన్విన్స్ చేయగలడు. ఏమో చూద్దాం. అప్పుడే పరిస్థితి చేయి దాటిపోతే మనం మాట్లాడొచ్చులే. సరేనా? ప్రేమ అన్నది ఒక్కసారి పుడితే అంత ఈజీగా ఒకరిని ఒకరు మర్చిపోలేరు. గీతు ఇప్పుడేదో కోపంలో అలా అన్నదే గానీ శివ లేకుండా తను ఉండలేదు. సరేనా? పిల్లలెక్కడ? మావయ్య దగ్గర పడుకున్నారు. వాళ్ళు మావయ్యకి బాగా అలవాటయ్యారు. మావయ్యను వదిలి అస్సలు రావడం లేదు తెలుసా? అని అభి నైట్ డ్రెస్ వేసుకుంటూ అంటుంటే దానికి చిన్నగా నవ్విన ఐసు అమ్మమ్మ, తాత కదా అభి గారు. అయినా ఆ ఏజ్‌లో పిల్లలకు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్యలతో మంచి బాండింగ్ ఉంటుందిలే. వీళ్ళతో కలిసి వాళ్ళు చిన్న పిల్లలైపోతారు కదా! నాకు కూడా మా అమ్మమ్మ, తాతయ్య అంటే చాలా ఇష్టం. మా తాత అంటే ఇంకా ఇష్టం. తీగలు, రేగిపళ్ళు, ఉసిరికాయలు, ముంజలు నా కోసం తెచ్చేవాడు తెలుసా? వచ్చినప్పుడల్లా రూ. 10 ఇచ్చేవాడు పప్పులు కొనుక్కో అని. ఆ రోజులు భలే ఉంటాయిలే అని నవ్విన ఐసు ఆ రోజుల్లో వాళ్ళేమిచ్చినా గొప్పే మనకి. తన వీపు మీద పడుకుంటే కథలు చెప్తూ నిద్ర పుచ్చేవాడు. తన భుజంపై ఎక్కించుకొని ఊరంతా తిప్పేవాడు. మా తాత నాతో ఎప్పుడూ అనేవాడు, "నువ్వు మెచ్యూర్ అయితే నీకు 2 తులాల బంగారం పెడతాను ఐసమ్మ. చాలా గొప్పగా నీ ఫంక్షన్ చేస్తాను" అని. కానీ నాకు 10 ఇయర్స్ అప్పుడే చనిపోయాడు మా తాత అని బాధగా అన్న ఐసు కానీ ఆయనతో నేను గడిపిన రోజులు ఎప్పుడూ స్వీట్ మెమోరీస్‌ని. అయినా ఈ మధ్య నాన్నని స్కూల్‌కి తీసుకొని వెళ్తున్నారు కదా! అందుకే బాగా అలవాటయిపోయారు అని అన్న ఐసు మాటలు విన్న అభి, నాకు చిన్నప్పుడు ఇలాంటి మెమోరీస్ ఏవీ లేవు ఐసు. ఎందుకంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నందుకు అమ్మమ్మ, తాతయ్యలకి దూరమైతే డ్యాడీ బిజినెస్ గురించి నానమ్మ, తాతయ్యల దగ్గరికి అసలు వెళ్ళేవాళ్ళమే కాదు. పోన్లే నేనా రోజులు మిస్ అయినా నా పిల్లలు వాటికి దూరం కాలేదు. నీ వల్ల వాళ్ళకి అందరి ప్రేమలు దక్కాయి. అమ్మమ్మ, తాతయ్య, మామయ్యలు, పిన్ని ఇలా అందరి ప్రేమలు చూస్తున్నారని ఐసు చేతిని ముద్దు పెట్టుకొని ఇంకా పడుకో అని అభి అంటే, లేదు ఫ్రెష్ అయ్యి వస్తా అని వాష్‌రూమ్ లోపలికి వెళ్తుంది ఐసు. వాటర్ కోసం కిందకు వెళ్ళిన అభికి గుమ్మంలో నిలబడి ఉన్న శ్వేతని చూసి ఇక్కడేం చేస్తున్నావు బుజ్జీ అని అంటూ శ్వేత దగ్గరికి వెళ్తాడు. అభి మాటలకు వెనక్కి తిరిగిన శ్వేత విజయ్ వస్తానన్నాడన్నయ్య. తన కోసమే చూస్తున్నా. ఈ టైంలోనా? ఎందుకు? అది అది నాకు మిర్చి బజ్జీ తినాలని ఉందన్నయ్య.
రంజిత్ ఏమో పొద్దున్నుంచి ఆఫీస్ వర్క్‌తో టైర్డ్ అయ్యి నిద్రపోతున్నాడు. అందుకే విజయ్‌కి కాల్ చేస్తే వస్తానన్నాడని అభి రోడ్ సైడ్ ఫుడ్ తింటానంటే ఏమంటాడో అని భయంగా చెప్తుంది శ్వేత. ఓహ్! మరి నన్ను పిలవాల్సింది కదరా! అని ఆమె తల నిమిరిన అభి ఉండు ఐసుని కూడా పిలుస్తా. ముగ్గురం వెళ్దామని అభి అంటే నీకు కోపం రాలేదా అన్నయ్య అని అంటే ఆయిల్ ఫుడ్ అంటే నువ్వు వద్దు అని అంటావు కదా! అని శ్వేత ఆశ్చర్యంగా అంటే కొన్ని సంతోషాలు వాటి దగ్గర ఉంటే అవి అన్‌హెల్తీ అయినా కూడా పర్వాలేదులే అప్పుడప్పుడే కదా! అని చిన్నగా నవ్విన అభి ఐసుని తీసుకొని రావడానికి పైకి వెళ్తే అప్పుడే వచ్చిన విజయ్ కార్ ఆపి డోర్ దగ్గరే ఉన్న శ్వేతని రమ్మని కార్ దిగకుండానే సైగ చేస్తాడు. అభి మాటలకి పిచ్చ హ్యాపీగా ఉన్న శ్వేత కొద్దిసేపు వెయిట్ చేయి విజయ్ అన్నయ్య వస్తానన్నాడు అని అనగానే కళ్ళు పెద్దవి చేసి షాకవుతూ కార్ దిగిన విజయ్ వాడెందుకు ఇప్పుడు నిన్ను నేను మిర్చి బజ్జీ కోసం తీసుకొని వెళ్తున్నానంటే నన్నే ఆ కాగే నూనెలో బజ్జీలా ముంచుతాడు. పైగా అది గుర్తుపెట్టుకొని మరీ రేపు పుట్టే నా మేనకోడలు డైపర్స్‌ని నాతోనే వాష్ చేయిస్తాడు. తెలుసా బుజ్జీ ఏరా అంత ఆశగా ఉందా డైపర్స్ ఉతకాలని? ఇహి వచ్చేశాడు అని పళ్ళన్నీ బయటపెట్టి అభి వైపు చూసి నవ్వుతూ అబ్బే లేదురా అయినా ఇప్పుడు యూజ్ అండ్ త్రో పాంపర్స్‌నే గానీ వాష్ చేసేలా ఎవరు వాడడం లేదులే అభి అని పళ్ళు ఇకిలిస్తూ విజయ్ అంటే పర్లేదు నీకోసం వాష్ చేసేలా క్లాత్ డైపర్స్‌నే తెప్పిస్తా నేను. ఇప్పుడు పిల్లలకు అవే మంచిది కూడా. నువ్వు నా చేత ఉతికించడానికి కూడా ఆలోచించవురా దరిద్రుడా! అని చిన్నగా తిట్టుకున్న విజయ్, శ్వేత, ఐసు నవ్వుతూ ఉంటే నువ్వెలా అంటే అలాగేరా అని కష్టంగా నవ్వుతూ మీ ఇద్దరూ ఈ టైంలో ఎక్కడికి బయలుదేరారు అని అభిని, ఐసుని చూసి అడుగుతాడు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావో అక్కడికేరా అని అన్న అభి చేసిన ఓవరాక్షన్ చాలు కారెక్కు ముందు అని విజయ్‌ని డ్రైవింగ్ సీట్‌లోకి తోసిన అభి తన పక్క సీట్‌లో కూర్చుంటే శ్వేత, ఐసు వెనక కూర్చుంటారు. కథ ఇంకా ఉంది. ఈ కథ మీకెలా అనిపించింది? నచ్చిందా? నచ్చితే లైక్ చేయండి. మరి కొంతమందికి షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.